ఆత్మీయత ఉంటే వస్తుంది. ఆత్మీయత లేనటువంటి సొసైటీ ఎందుకు? ఆత్మీయత లేనటువంటి ట్రస్ట్ ఎందుకు? ఆ స్పిరిచువల్ అట్మాస్ఫియరే పోయింది. కాబట్టి ఎట్లా మనం తీసుకురాగలుగుతాం? ఏదో ఆశించడం మాత్రమే కాదు, ఆచరణలో పెట్టడం. కాబట్టి నాయకులైనటువంటి వారు ఈ సమాధానం కొరకు, ఐక్యత కొరకు వారు ప్రయాసపడుతున్నారు. మేము అభినందిస్తుంటున్నాం. మంచిదే, అందరూ కోరుకునేది అదే. కనుక మనం ఏదైతే చేయబోతుంటున్నామో ఆ కార్యాన్ని దేవుని యొక్క ఆలోచన ప్రకారము ప్రార్థనాపూర్వకంగా తీర్మానం చేసి పుట్ ఇట్ ఇన్ రైటింగ్. కొన్ని నియమాల గురించి మనము విన్నాం. బ్రదర్ చెప్పిన ప్రకారం ఒక ప్రిన్సిపల్ అనేది లేకపోతే ఎట్లా ఉంటుంది? ఏం సొసైటీ, ఏం ట్రస్ట్ అండి? ఒకరిని ఒకరు కొట్టుకుంటా, తిట్టుకుంటా, ఒకరి దగ్గర ఒకరు రానియకుండా కక్ష. ఏంది ఇది? దేని ద్వారా మన యొక్క సాక్ష్యం దెబ్బతింటుంది? ఇక్కడనే మనకు పట్టుదల ఉండవచ్చు సొసైటీ గురించి, ట్రస్ట్ని గురించి. అది కాదు కదా ప్రాముఖ్యం. ప్రపంచం దేన్ని చూస్తుంది మన యొక్క జీవితంలో? ఎంతవరకు మనం ఆత్మీయంగా భక్సింగ్ గారు మనకు నేర్పించినటువంటి ఆ నియమాల్లో సాగిపోతుంటున్నాం. నియమాలు పాటించకుండా ఊరికే సొసైటీ ట్రస్ట్ అంటే ఏం లాభం అండి? వాట్ ఈస్ ద యూజ్? కనుక దాన్ని బట్టి కాదు, మాకు ఇక్కడ వచ్చిన తర్వాతనే సొసైటీ అనేది తెలిసింది. అంతవరకు మాకు తెలియదు. భక్సింగ్ గారు ఎప్పుడైనా చెప్పినాడా భక్సింగ్ గారి నోట్ల నుండి సొసైటీ అని? ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా చెప్పండి. ఎప్పుడు చెప్పలేదు. నెవర్ మెన్షన్ ద వర్డ్ సొసైటీ. సేవకులను పిలిచేటువంటి వారు, కాన్వకేషన్ జరిగేది, సేవకులు పిలిచేటువంటి వారు, జనరల్ బాడీ మీటింగ్ అదే, అన్నీ అదే. ట్రాన్స్ఫర్లో ఆయన ప్రార్థన చేస్తే వెళ్ళిపోవాల్సిందే. అన్నీ రాజకీయాలు చేసుకొని మళ్ళీ సొసైటీ అనేది, ట్రస్ట్ అనేది ఏంటండి? ఏమైనా వాల్యూ ఉందా మనం చెప్పేటువంటి మాటలకు? కాబట్టి దేవుని యొక్క సేవకులంగా, నాయకులంగా మళ్ళీ నడిపించేటువంటి వారు, మనకు సలహాలు ఇచ్చేటువంటి వారు ఉన్నారు. మనం ఏదైతే తీర్మానం చేసుకుంటున్నామో ఇలాగ మనం చేసుకుంటామని రాతపూర్వకంగా రాసుకుంటే మంచిది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి మనం ప్రయత్నం చేస్తాం. సేవకులైనటువంటి వారు రాజకీయాలు అవసరం లేదు. కనుక ఎక్కడైతే ఆత్మీయత ఉంటుందో అక్కడ క్రమం ఉంటుంది, ఎక్కడైతే ఆత్మీయత ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఆత్మీయత లేనప్పుడు సమాధానం, ఐక్యత ఎట్లా ఉంటుంది? ఏంటి ఐక్యత అంటే? ట్రస్ట్ వాళ్ళు ఐక్యత, సొసైటీ వాళ్ళ ఐక్యతనా? ఏ ఐక్యతలోనికి దేవుడు తీసుకొస్తున్నాడు? పరిశుద్ధుల యొక్క ఐక్యతలోనికి మనం తీసుకొచ్చినాడు. ఆ ఐక్యతలో మనం నిలిచి ఉంటాం, ఆ ఐక్యతలో నిలబడి పనిచేస్తాం. మాకు ఒకటి భక్సింగ్ గారు నేర్పించింది విశ్వాసం, రెండవది విధేయత. విశ్వాసము, విధేయత. ఆ విశ్వాసమే లేకపోతే ఇంతవరకు మేము ఉండేటువంటి వాళ్ళమే కాదు. జాన్సన్ గారు నాకంటే సీనియర్ ఆయన. నేను 1975లో వచ్చినా, దానికి ముందే ఉన్నాడు ఆయన. వారి ద్వారా, మాకంటే సీనియర్స్ ద్వారా మేము నేర్చుకున్నటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. వారు మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, తీసుకొచ్చి చేసేటువంటి వాళ్ళు. కాబట్టి భక్సింగ్ గారి యొక్క అడుగుజాడల్లో నడవకుండా ఊరికే సొసైటీ అంటే కేకలు పెడితే లాభంలే. ఆయన ఏదైతే నేర్పించినాడో ఆ ఆత్మ సంబంధమైనటువంటి నియమాలను పాటిస్తాం, దానికి కట్టుబడి ఉంటాం, దాని కొరకు ప్రయాసపడతాం. వితౌట్ పార్షాలిటీ, ఎలాంటి పక్షపాతం లేకుండా అందరూ ఇట్లా ఒకటే ప్రేమ కలిగి మనం దేవుని యొక్క పనిని చేసుకుంటే ఆ పని నిలబడుతుంది. కానీ అది లేకుండా మనము ఊరికే కేకలు పెడితే కాదు, ఒకరినొకరు విమర్శించుకుంటే కాదు. అందరిలో ఉంటాయి బలహీనతలు అనేది, అందరిలో ఉంటాయి, అందరిలో తప్పు ఒప్పులు ఉంటాయి. కాబట్టి వాటిని మనం సవరించుకొని మనం భవిష్యత్తులో దేవుని యొక్క పనిలో కలిసి సాగిపోయేదానికి మనం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జాన్ సుందర్రావు గారు మాట్లాడతారు. జాన్ సుందర్రావు గారి తర్వాత
2 నిమిషాలు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. సమాధానం కొరకే మాట్లాడాలి. మా సజెషన్ ఇస్తే సర్టన్లీ రాజేశ్వరరావు ఈ ఇన్స్టిట్యూషన్ తీసుకొని సో ట్రస్ట్ వారికి సొసైటీ వారి మధ్యలో ఈ యొక్క స్ప్లిట్స్ను యూనిటీగా తీసుకొని పీస్ను రీస్టోర్ చేయడానికి ఎంతో కృషి చేస్తూ వచ్చినారు. దానికి అందరూ సహకరిస్తూ వచ్చినాం. కానీ మెయిన్ ఇష్యూ ఏమంటేనా ఈ పీఠరాచార్య ఇక్కడ లేరు, కేసులు వేసిందే కోర్టులో, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో నడిచేదా కేసులు నడుస్తున్నాయి. FCS పీటర్ అంకుల్, రెజినాల్డ్ థియేటర్ అంకుల్ వాళ్ళు లేరు. తర్వాత ECL ఆండ్రూస్ అంకుల్ లేరు, శాంసన్ అంకుల్ లేరు. మనం ఎన్ని మాట్లాడుకున్నా వాస్తవం మాట్లాడాల్సింది ఏంటంటే వారి మధ్యలో అన్న మా అడ్వైస్ ఏంటంటే అయినా వారిని కూడా కూర్చోబెట్టి దాన్ని అందరినీ క్లోజ్ చేస్తే అందరం వన్నెస్తో ఏదైతే ఈ స్ప్లిట్స్ ఉన్నాయో హెడ్ క్వార్టర్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, రీజనల్ లెవెల్లో, విలేజ్ లెవెల్ నుండి ఏదైతే ఈ స్ప్లిట్స్ ఉన్నాయో అన్ని దానికి వన్నెస్ వచ్చి ఒకటే బాడీగా సుబ్బారెడ్డి అంకుల్ ఇందా కరెక్ట్ చెప్తా వచ్చినారు. అందరం ఒకటే బ్యానర్ కింద సొసైటీ కింద పనిచేస్తాం. రెండోది ఏంటంటేనా ఈ ఏకత్వం రావాలంటే వారందరూ రావాలి. మనం ఎన్ని మాట్లాడుకున్నా వాస్తవంగా వేస్ట్. సో అన్న రాజేశ్వరరావు అన్న ఇనిషియేషన్ తీసుకునే చాలా వి అప్రిషియేట్ హిమ్. ఇది దేవుని చిత్తం అని మేము కూడా భావిస్తున్నాం. సో జనరల్ బాడీ మెంబర్స్ అందరు కలిపి అన్నకు ఆథరైజేషన్ ఇచ్చినారు, కోర్ట్స్లో ఉన్నాయి. అన్న లేకుండా ఏది కాదు కనుక అందరు రావాలా, కూర్చోబెట్టుకొని అన్న ఇనిషియేషన్ తీసుకొని మేము ఆల్ వి సపోర్ట్ హిమ్. అందాక అన్న సుబ్బారెడ్డి అంకుల్ చెప్పినట్టు ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేస్తారు, అన్నీ క్లోజ్ అయిపోతాయి కనుక వాళ్ళందరూ రావాలా. థ్యాంక్ యూ. కనుక అన్నకు ఇనిషియేషన్ తీసుకోవాలని మా అడ్వైస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.